హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక మంచి వీడియో గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మనం భోజనం చేసిన తర్వాత టూత్ పిక్ వినియోగిస్తూ ఉన్నారు కొంతమంది. అది ఎంత డేంజరో తెలుసా? కానీ మీకు తెలుసా, టూత్ పిక్తో దంతాలను శుభ్రం చేసుకోవడం అస్సలు మంచిది కాదట. దీనివల్ల శరీరంలో ఇతర సమస్యలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా ఆహారం దంతాల లోపల ఇరుక్కుపోతే మనం టూత్ పిక్ సహాయంతో వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తాం. అయితే తరచూ ఇలా చేయడం వల్ల చాలామంది తిన్న తర్వాత దంతాల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి టూత్ పిక్లను ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది దీన్ని ఒక అలవాటుగా వాడుతుంటారు. ఇలాంటి వారికి దంతాలను టూత్ పిక్తో శుభ్రం చేసుకోకపోతే వారికి ఉపశమనం ఉండదు. కానీ మీకు తెలుసా, టూత్ పిక్తో దంతాలను శుభ్రం చేసుకోవడం అస్సలు మంచిది కాదట. దీనివల్ల శరీరంలో ఇతర సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసిన తర్వాత ఈ పుల్లలు అంటే టూత్ పిక్ వాడితే చాలా దంతాలకు హానికరం మరియు ఎంతో విషమం. సాధారణంగా ఆహారం దంతాల లోపల ఇరుక్కుపోతే మన టూత్ పిక్ సహాయంతో వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తాం. అయితే తరచూ ఇలా చేయడం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. తెలియకుండానే చిగుళ్ళు గాయపడి రక్తస్రావం అవుతాయి. దీనివల్ల నోటి లోపల బ్యాక్టీరియా ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. ఆ బ్యాక్టీరియా శరీరం అంతా వ్యాపించి ప్రమాదాన్ని కలిగిస్తుంది మరియు దంతాలు కూడా ఊడిపోయే అవకాశం చాలా మెండుగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రూట్ కెనాల్ ఉన్నవారు దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్ పిక్స్ ఉపయోగించకూడదు. దీనివల్ల దంత సమస్యలు పెరుగుతాయి. పిప్పళ్ళు వచ్చినప్పుడు దంతాలలో గ్యాపులు వస్తాయి. అప్పుడు మనం తినే ఆహార పదార్థాలు ఆ గ్యాపులలో ఇరుక్కుంటాయి. కాబట్టి అలాంటప్పుడు మనం కొద్దిగా నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించినట్లయితే ఆ నోట్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆహారం దంతాలు ఇరుక్కుపోతే వాటిని గోరువెచ్చని నీటితో బాగా పుక్కిలించడం ద్వారా శుభ్రం చేయాలి. ఇలా దంతాలను శుభ్రపరచడం వల్ల బ్యాక్టీరియా సమస్య రాకుండా పరిష్కారం అవుతుంది. లేదంటే తేలికగా బ్రష్ కూడా చేయవచ్చు. ఇలా చేస్తే దంతాల్లో ఇరుక్కుపోయిన ఆహారం తేలిగ్గా శుభ్రం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం తప్పకుండా చేయండి.